ఇప్పుడు చనిపోయిన చందు గారు సన్నిహితంగా మీతో ఎలా ఉండేవారండి? మేము ఇక్కడ బ్యాక్ సైడ్ స్కూల్ ఉంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడనే చదువుకున్నాం. అయితే అన్న ఇప్పుడు ఇక్కడ అరే పలానా సీరియల్లో యాక్టింగ్ చేశాడు, మా అందరితో బాగుంటాడు అని తెలిసి మేము మా ఫ్రెండ్స్ అందరం వచ్చి కలిసేవాళ్ళం. అన్న దాని గురించి ఉత్తి నార్మల్గా మాట్లాడడానికి, ఫొటోస్ దిగడానికి అలా వస్తుండే. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. నేను ఇక్కడనే లోకల్ కాబట్టి నేను ఎప్పుడు అన్నతో కల్పించిన హాయ్ చందుబాయ్ అంటే అన్న ఏమన్నా తింటావారా ఏదన్నా అని బాగానే మాట్లాడుతుండే. ఇక నేను కొన్ని రోజులు ఒక 6 బ్యాక్స్ ముందు అన్నతో మాట్లాడినా, అన్న నాకు కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్న, నాకు చిన్న రోల్ ఇప్పి అన్న, విలన్ రోలు ఏదన్నా కానీ నేను ఒక్కసారి స్క్రీన్ మీద కనిపించాలన్న నా ఆశ అన్న అంటే, సరే తమ్ముడు నేను మాట్లాడతా నీకు ఫోన్ చేస్తా అని నా నంబర్ తీసుకుండు కానీ అన్న నంబర్ ఇవ్వలేదు. కానీ తీసుకుంటా చేస్తా అన్నాడు. కానీ ఆ మేడంకి అట్లా కాగానే ఈ సారు మళ్ళీ ఇట్లా అన్ని రూమర్స్ వస్తున్నాయి. కానీ ఆయన అట్లా మాకు తెలిసిన మటుకైతే ఏ తప్పు లేదు అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరితోటి ఆయన సన్నిహితంగా ఉండేవాడా, లేకపోతే ప్రేమగా ఉండేటోడా, లేకుంటే ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోయేటాడు? ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు ఆయన ఎట్లుంటుండో మాకు తెలియదు. మా బస్సులో ఉన్నప్పుడు అయితే ఆయన చాలా మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఇది మా బస్సు కాదు, మాది అక్కడ వేరేది. కానీ మాకు తెలిసినంత మటుకైతే అందరితో మంచిగా ఉంటాడు అన్న. అందరితో ఎట్లుండాలా, ఎట్లా మాట్లాడాలా. ఇప్పుడు నార్మల్గా ఆ షూటింగ్ అన్న పేరే లేదు. ఇప్పుడు నార్మల్గా మన స్ట్రీట్లో ఎట్లుంటాడో అందరితో ఎట్లా మాట్లాడాలా, మనం నార్మల్గా ఎట్లుంటాం మనుషులు ఆయన అట్లనే ఉంటాడు. 5 సంవత్సరాల నుండి ఇంటికే రాలేదంటున్నారా? ఎంతవరకు వాస్తవం? అది అంతా మాకు ఏం తెలియదు అన్న. అంటే 5 సంవత్సరాల నుంచి ఏరియాలో ఆయన రాలేదు, ఇంటికి కూడా రాలేదు, మమ్మల్ని చూడలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అంటున్నారు కదా. అది అంటున్నారు కానీ మనకి అంత తెలియదు అన్న. మనకు తెలియని దాని గురించి మనం ఏం చెప్పొద్దు. ఇప్పుడు ఆయన మీతో లేరు కదా, మీ ఫీలింగ్ ఎట్లుందండి? అసలు మేమైతే నమ్మలేకపోతున్నాం అన్న. నాకు తెలియదు అసలు ఎక్కడున్నాడని. నేను రాత్రి నాకు 6 o'clockకి ఒక హోటల్ దగ్గరికి వెళ్ళిన. ఆ హోటల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక అన్న కనిపించిండు. అది చందు చనిపోయిండు మీకు తెలుసా అంటే నాకు గుర్తు రాలే. ఏ చందు అంటే అరే చందు సీరియల్ యాక్టర్ అని చూపించే వరకు నేను షాక్ అయిపోయినా. నిన్న రాత్రి నుంచి దాదాపు 2-3 వరకు గాంధీ హాస్పిటల్లోనే ఉన్నా. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6-5 వరకు ఆ మార్చరీ అక్కడనే ఉన్నారు, అక్కడున్నారు. మొన్న గాంధీలోనే క్యాజువాలిటీ దగ్గర, ఓపీ దగ్గర నేను అక్కడనే కూర్చొని ఉన్నా. కనిపిస్తుందా, చూపిస్తారా, ఎవరైనా కనిపిస్తారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కనిపిస్తారా లేదా అని అక్కడనే కూర్చొని ఆ వ్యక్తి కాదన్న ఒక సందేహం కూడా ఉన్నది. అసలు ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాం. ఆ ముఖం చూస్తేనే మాకు ఆయన చనిపోయిండు అని అనిపిస్తుంది. తప్పితే అసలు మాకేం అర్థం కావట్లేదు. మా ఇంట్లో కానీ మా ఇంట్లో మా నాన్నమ్మ వాళ్ళు కానీ సీరియల్ చూడడం కానీ చాలా అసలు లైక్ చేస్తారు ఆయన. నాకు తెలిసిన మినిటే వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. అసలు మేము ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాం.